జగన్మోహన్ రెడ్డి హయాంలో 23 రీసర్వేలలో జరిగిన పాపాలను సవరించుకునేందుకు తల ప్రాణం తోక్కొస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం నూతనంగా ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్ స్వప్నతో కలిసి ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. కొత్తవి ప్రింట్ చేసి క్యూఆర్ కోడ్ తో రాజముద్రేసి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు తీసేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చి ఆయన ఫోటో వేసి మా ఆస్తుల మీద పట్టాదారు పాస్ బుక్స్ ఇస్తున్నాడు. అవి కూడా 2023లో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి. వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ముత్తుకూరులో ఉన్నాము. మామిడిపూడిలో 186 ఎకరాలు వాగుపురం బూకని పడిపోయింది. వాళ్ళ పట్టాలు, వాళ్ళ అమ్మకాలు, కొనుక్కోటాలు, పట్టదారు పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. 2023 రీసర్వేలో వాగుపురం బూకని పడింది. ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయడం తలకానే. ఆ వాగుపురం బోగాని పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు కొనుగోళ్ళు ఆగిపోయింది. పాస్బుక్ కూడా లేదు. కానీ అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. తహసీల్దార్లకి, ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఆర్డీఓ, అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్లో 15 రోజుల్లో వాళ్ళిద్దరు తిరిగిపోవాలి. వాళ్ళు నో అంటే హైకోర్టు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్లస్ ఆ పట్టదారు పాస్బుక్లు, ఈ తప్పుడు బుక్లు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి తీసేసాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. రాజముద్రతో పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఈపూరు 1Aలో 533 పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది. అట్లే టోటల్ ముత్తుకూరు మండలంలో 5480 మందికి ఇవ్వాలా. ఇప్పటి వరకు 2370 మందికి ఇచ్చారు. ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే 1, 2, 1 డెఫినెట్గా అవి కూడా సర్దుబాటు చేస్తారు. రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత. ఇక్కడ 186 ఎకరాలు అక్కడ పొదలకూరు మండలం అయితే ఒక మర్రిపల్లి, ఒక పార్లపల్లి, ఒక మహమ్మదాపురం, ఒక వెలిగంటిపాడం, గ్రామాలు 300 ఎకరాలు, 500 ఎకరాలు, 400 ఎకరాలు అన్నీ 22A. ఇంకేదో ఒక వెలిగంటిపాడెం 350 ఎకరాలు గయాల్ అని పడిపోయింది రీసర్వేలో. వాళ్ళు ఇంకా అప్పు తెచ్చుకునే దానికి లేదు. ఏదైనా బిడ్డల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేదానికి, అమ్మేదానికి లేదు. ఇప్పుడు 2 గ్రామాలు క్లియర్ చేయించాం. ఆనాటి ఎమ్మెల్యే, ఆనాటి మంత్రి, ఆయన వైసీపీ నాయకుడు, ఆయన మండలం, గ్రామాలు దాంట్లో తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు ఉంటారు కదా గ్రామంలో. ఒక పార్టీ వాళ్ళే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా మునిగిపోయినారు. అవన్నీ మార్పిచ్చేది. ఇప్పుడు పార్లపల్లి, మర్రిపల్లి మార్పిచ్చేసాం. ఇంకా మహమ్మదాపురం 22Aలో ఉంది. ఇక్కడ వేగంటిపాలెం గయాల్లో ఉంది. అవన్నీ జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టి ఇప్పటికీ తంటాలు పడుతూ ఉన్నాం రెక్టిఫై చేసేదానికి. అటువంటి పాపాలు 23 రీసర్వేలో జరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయటం తల ప్రాణం తోక్కొస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. మేము ఆఫీస్లో నేను కూర్చొని అర్జీలు తీసుకుంటే టోటల్ అర్జీలు అవే. మెజారిటీ రెవెన్యూ ఇష్యూస్.